నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. సో ఇప్పుడైతే మనం ఒక న్యూస్ చూస్తున్నాం. ఏంటంటే ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక న్యూస్. ఏంటంటే జగన్ కు జైలు తప్పదు. సో ఈ న్యూస్ అయితే మనకి ఆంధ్రజ్యోతిలో వచ్చింది. సో ఏంటంటే ఇక్కడ చాలా వరకు మోదీ గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అంటే తెర వెనుక బంధంతో ఉన్నారని చెప్పేసి చాలా వరకు ప్రజల్లో ఒక అపోహ అయితే ఉంది, అనుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి జగన్ కి జైలు తప్పదనే మాట ఎవరంటున్నారంటే బీజేపీ సహా ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ స్పష్టీకరణ అని చెప్పేసి మనకి ఆంధ్రజ్యోతి పేపర్ లో వచ్చింది. సో ఇక్కడ ఏంటనేది మనం ఇక్కడైతే ఒకసారి చూసేద్దాం. ఇక్కడ మద్యం స్కామ్ మా దృష్టికి వచ్చింది అని చెప్పేసి బీజేపీ చెప్తుంది. ఈసారి ప్రధాని పర్యటనలో అమరావతి పోలవరంపై స్పష్టమైన ప్రకటన, 3 పార్టీలో సమావేశం. సో ఇక్కడ ఏంటంటే మనం చూస్తున్నట్టయితే జగన్ ప్రభుత్వం అవినీతిని బీజేపీ ఉపేక్షిస్తుందన్న అభిప్రాయం నిజం కాదు. ఇక్కడ మద్యం వ్యవహారంలో చోటు చేసుకుంటున్న అవినీతి కేంద్రం దృష్టికి వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ ఇదే అంశంలో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. సో మనం చూస్తాం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా లిక్కర్ స్కామ్ లో అయితే జైల్లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. సో అదే విధంగా ఏపీ ముఖ్యమంత్రి కూడా జైలుకి వెళ్లే అవకాశం ఉందని అయితే బీజేపీ సహా ఇన్ఛార్జ్ చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ జగన్ కి కూడా అది తప్పదు అని బీజేపీ రాష్ట్ర సహా ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో గతంలో విలేకరులు సమావేశంలో చెప్పారు. శనివారం విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో టీడీపీ, బీజేపీ, జనసేన ప్రచార విభాగాల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. బీజేపీ తరపున సింగ్, టీడీపీ నుంచి పోలిట్ బ్యూరో సభ్యుడు టి జనార్దన్ రావు, జనసేన అధికార ప్రతినిధి గౌతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కును విక్రయిస్తున్నారన్న అంశం ప్రజల్లో బలంగా వెళ్ళిందని, దీనిపై బీజేపీ నేతలు స్పష్టమైన ప్రకటన చేయాలని జనార్దన్ సూచించారు. సో ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడులు ఉపసంహరణ జాబితాలో విశాఖ స్టీల్ ప్లాంట్ లేదనే అన్నారు. దీనిని విక్రయించే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో లేదు. పెట్టుబడుల ఉపసంహరణకు ఎంపిక చేసిన ప్రభుత్వ సంస్థలతో కేంద్రం ఒక జాబితా రూపొందించింది. అందులో విశాఖ ఉక్కు పేరే లేదు. కేంద్ర కేబినెట్ పెట్టుబడుల ఉపసంహరణకు ఆమోదం తెలిపిన సంస్థల జాబితాలో కూడా ఇది లేదు. మేము ఈ విషయాన్ని గతంలోనే చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం అని తెలిపారు. చిలకలూరుపేట ఉమ్మడి సభలో ప్రధాని మోదీ అమరావతి పోలవరంపై ప్రకటన చేయలేదన్న అసంతృప్తి ప్రజల్లో నెలకొందని, ఈసారి ఆయన వీటిపై మాట్లాడితే బాగుంటుందని కూడా జనార్దన్ అన్నారు. ఇది మా దృష్టికి కూడా వచ్చింది. ఈసారి రాష్ట్ర పర్యటనలో ఈ అంశాలపై ప్రధాని తన వైఖరి స్పష్టంగా చెప్తారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందన్నది మా పార్టీ వైఖరి. పోలవరం పూర్తికి కూడా కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుంది. పోలవరం ప్రాజెక్ట్ కోసం కేంద్రం ఇచ్చిన 4,000 కోట్లు జగన్ ప్రభుత్వం దారి మళ్లించి ఇతర పనుల కోసం వాడింది. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గతంలోనే తెలిపారు అని సింగ్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా అధికార పార్టీ అధికార దుర్వినియోగం కొనసాగిస్తుందని, కొందరు పోలీసులు అధికారుల వారికి వత్తాసు పలుకుతున్నారని టీడీపీ, జనసేన నేతలు తెలిపారు. త్వరలోనే దీనికి అడ్డుకట్ట పడుతుందని, ఎన్నికల కమిషన్ ఇటువంటి వాటిని చూస్తూ ఊరుకోదని సింగ్ తెలిపారు. జగన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్న కోణాన్ని 3 పార్టీల ప్రచారంలో ప్రముఖంగా చాటాలని సమన్వయ సమావేశంలో నిర్ణయించింది. సామాజిక మాధ్యమంలోనూ కూటమి తరపున ప్రచారం సమన్వయంతో సాగాలని నిశ్చయించారు. ఈ అంశంలో బీజేపీ తరపున ప్రచారం కొంత తక్కువగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇక నుంచి పెంచుతామని సింగ్ తెలిపారు. జాతీయ స్థాయిలో బీజేపీ తన మేనిఫెస్టో విడుదల చేసింది. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కనీస ఉమ్మడి ప్రణాళిక విడుదల చేయడానికి ఇబ్బంది లేదు. కావాలంటే కేంద్ర మేనిఫెస్టోలో మీకు అనువుగా ఉన్న వాటిని తీసుకోండి. మీ రాష్ట్ర ప్రాధాన్యాల ప్రకారం మీ ప్రణాళిక మీరు తయారు చేసుకోండి అని సూచించారు. సో ఇక్కడ చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ మేము సపోర్ట్ చేయట్లేదు అన్నట్టుగా బీజేపీ నేతలు తెలపడం అయితే జరిగింది. సో మరి ముందు చూడాలి మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఏంటి అనేది. సో ఇది అండి ఇవాల్టి న్యూస్. థ్యాంక్ యూ.